ఒక స్త్రీ పాతివృత్యం ఒక అసురుడిని అజేయుడిని చేస్తే దాన్ని ఛేదించడానికి దేవతలు ఎంత దూరం వెళ్తారు? యుద్ధరంగంలో జలంధరుడు శివుణ్ణి ఎదుర్కొంటూ నిలబడ్డాడు. ప్రతి ప్రహారం పర్వతాన్ని కదిలించేంత శక్తి. అతని శక్తి ఆయుధాల్లో లేదు, అది అతని భార్య వృందా పవిత్రతలో ఉంది. ఆమె మనసు ఎంత శుద్ధమో అంతవరకు జలంధరుడికి ఓటమియదు. దేవతలు చివరికి గ్రహించారు, ఈ యుద్ధం కత్తులతో గెలవలేం. అప్పుడు విష్ణువు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ధర్మానికి వ్యతిరేకమా లేక ధర్మరక్షణకా? జలంధరుడి రూపం ధరించి వృందా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె కళ్లలో ఆనందం మెరిసింది. యుద్ధం ముగిసిందా స్వామి అంటూ ముందుకి వచ్చింది. ఆ ఒక్క నమ్మకం, ఆ ఒక్క స్పర్శ, అదే క్షణంలో ఆమె పాతివ్రత్యం భంగమైంది. యుద్ధరంగంలో అకస్మాత్తుగా జలంధరుడి కవచం చీలిపోయింది. అతను ఆశ్చర్యంతో ఆకాశాన్ని చూశాడు. ఏం జరిగింది? తర్వాతి పాట్లో. కాని నిజం తెలుసుకున్న వృందా ఎలా స్పందించింది?